కార్పొరేషన్ ఎన్సిడిసి దాని ద్వారా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరమే ఏదైతే పెద్ద పెద్ద ప్రకటనలు చేసుకొని మేము కొన్నామంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఆ యొక్క ధాన్యం కొనుగోలుకు 37,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి ద్వారా మంజూరు చేసింది. అందులో ఇప్పటికే 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్సిడిసి అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి ద్వారా ఇవ్వడమే కాకుండా ఎఫ్సిఐ తీసుకున్నటువంటి బియ్యానికి ఎఫ్సిఐ అంగీకరించినటువంటి ధాన్యం కొనుగోలుకు ఎన్సిడిసి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. వారు అనేకసార్లు కలిసి వచ్చారు. అనేక మార్పులు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి అనేక మార్పులు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచించారు. ఇవి రెండు ప్రభుత్వాల మధ్యలో చర్చల ద్వారా టెక్నికల్గా ఎవాల్యూ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మరి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టో కిషన్ రెడ్డి గారు వద్దన్నట్టో ఏ ప్రాజెక్టు ఆగదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మరి ఈరోజు ప్రాజెక్టులు ఆపే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. అది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా సంస్కృతి ఆలోచన లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే ప్రాజెక్టు విషయంలో మార్పులు చేయాలనుకుంటే ధైర్యంగా చెప్పున్నటువంటి దమ్మున్నటువంటి మేము ఈ రకంగా డొంకదారిన ప్రాజెక్టు అడ్డుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. అది రేవంత్ రెడ్డి కోసమో మరెవరి కోసమో ప్రాజెక్టు అడ్డుకోమో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఈ విషయంలో ఇదే సంవత్సరం 15th నాడు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అనేక సార్లు కేంద్ర మంత్రిని కలిశాను. మెట్రో సెకండ్ ఫేజ్ వేగవంతం చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చురుకుగా పనిచేయాలని చెప్పి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు